అండ్ 'సరిలేరు' మీకెవరు తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'తో మా ముందుకు రాబోతున్నారు. అండ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? మీ ఫ్యాన్స్ ఎంతోమంది ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో, మీ నుంచి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేసి. అండ్ అంటే క్యారెక్టర్ సరైన క్యారెక్టర్ రాక మీరు డిలే చేశారా ఏంటి? నాకెప్పుడు క్యారెక్టర్ నచ్చాలమ్మా. మెయిన్ థింగ్ క్యారెక్టర్ బాగుండాలి. ఏదో పిచ్చి పిచ్చిగా చేయాలంటే నేను చేయను. నేను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను నేను. సో సరిలేరు నీకెవరి తర్వాత వచ్చినాయి, బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. నాకు నచ్చల క్యారెక్టర్. నేను తమిళ నుంచి కూడా వచ్చినాయి, నేను అన్నీ రిజెక్ట్ చేస్తూ వచ్చాను. సరే ఆఫ్టర్ 5-6 ఇయర్స్ తర్వాత 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సడన్గా ప్రత్యక్షమైంది పాత్ర. నేను వావ్, ఇదేదో బాగానే ఉన్నట్టుంది, చేయాల్సిన సమయం వచ్చినట్టుందేమో అనిపించింది. సో కథ విన్నాను, డైరెక్టర్ గారు చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు చేయకపోతే బాబు చేయనన్నారని ఒక ఫిట్టింగ్ పెట్టారు నాకు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు నాకు. అంతేనండి, ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు చూడండి నన్ను. సో బట్ ఏది చేసినా సినిమా కోసమే. బాబు ఆయన ఆలోచించిన దాంట్లో తప్పులేదు, డైరెక్టర్ గారు ఈ పాత్ర మీరు చేస్తే బాగుంటుంది అన్న దాంట్లో తప్పులేదు. సో అలా అనుకోబట్టి, నేను చేయబట్టి అన్నీ కరెక్ట్గా కుదిరినాయని మేము అనుకుంటున్నాం. అండ్ ఈ సినిమా మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా నేను పనిచేయడం జరిగింది.